అమ్మతనం ఒక వరం. అమ్మ కావటం మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహుకరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. నవమాసాల పాటు కొనసాగే ఈ గర్భిణీ దశలో తలెత్తే కొన్ని రకాల సమస్యలు కాబోయే అమ్మకు కలవరాన్ని కలిగిస్తూ ఉంటాయి. హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి లోపాలు, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఆ గర్భాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా మార్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు తల్లి బిడ్డల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ విమెన్లో కానీ లేదా బేబీకి కానీ మామూలుగా ఉండే కంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది ఆల్మోస్ట్ 50% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ఇండియా. టీన్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్. మళ్ళీ ప్రెగ్నెన్సీస్ అబవ్ 35 years. ఒకటి ఒబేసిటీ. దానివల్ల ఒబేసిటీ వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందువల్ల అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవి డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ అని అవి బ్లడ్ టెస్ట్ చేసి అది బేబీది కనుక్కునేదానికి. మదర్కి అయితే హిమోగ్లోబిన్, డయాబెటీస్కి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, మళ్ళీ 2 weeks అప్పుడు జీటీటీ అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తామన్నమాట. యూరిన్ టెస్ట్ మెయిన్గా ఆల్బ్యూమిన్, ప్రోటీన్యూరియా అలాంటిది ఏమన్నా ఉందా, ఇవి డయాబెటిక్ మదర్స్లో అయితే కీటోన్స్కి, మళ్ళీ షుగర్, యూరిన్ షుగర్ చూసేది. అల్ట్రాసౌండ్తో మానిటర్ చేస్తూ ఉండాలి బేబీ గ్రోత్ కూడా. హైపర్టెన్సివ్ మదర్స్లో, అనీమిక్ మదర్స్లో ఇది లో బర్త్ వెయిట్ ప్లస్ ఐయుజిఆర్ కామన్ కాబట్టి మనం ఎప్పుడైతే మనకి డౌట్ వచ్చింది అనుకోండి, బేబీ సరిగ్గా పెరగడం లేదు అని అనుకుంటే అప్పుడు ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్స్ చేసి మానిటర్ చేయాల్సి ఉంటుంది, ఎవ్రీ 3 weeks అలాగా. బేబీవి అయితే కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని చేస్తాము ఎర్లియస్ట్. దాంట్లో ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండే లేదా ఆమ్నియోసెంటసిస్ అనేది కూడా మళ్ళీ జెనెటిక్ డిఫెక్ట్స్ కనుక్కునేదానికి. మెయిన్గా డౌన్ సిండ్రోమ్ వాటికి ఫీటోస్కోపీ చేస్తున్నారు ఇప్పుడు. శిశువు గర్భంలో ఉన్నప్పుడే కూడా కరెక్ట్ చేయొచ్చు అన్నమాట ఎండోస్కోపీ ద్వారా.